ఒక అందమైన అడవిలో ఒక తెలివైన కాకి, ఒక గర్విష్టి నక్క, ఒక ఓపికగల తాబేలు నివసించేవి. ఒకరోజు అడవిలో వేటగాళ్లు వచ్చి జంతువులను పట్టుకోవడానికి ఉచ్చులు వేశారు. ఈ ప్రమాదాన్ని ముందుగా గమనించిన కాకి నక్కకు మరియు తాబేలకు జాగ్రత్తగా ఉండమని చెప్పింది. కాని నక్క తన గర్వంతో కాకి మాటలను పట్టించుకోలేదు. కొద్దిసేపటికి ఆహారం కోసం తిరుగుతున్న నక్క ఒక ఉచ్చులో చిక్కుకుంది. అది ఎంత ప్రయత్నించినా బయటపడలేక సహాయం కోసం అరిచింది. ఆ అరుపు విన్న కాకి వెంటనే వచ్చి పరిస్థితిని అర్థం చేసుకుని తాబేలు దగ్గరకు వెళ్లి సహాయం కోరింది. తాబేలు కూడా వెంటనే అంగీకరించి ఇద్దరూ కలిసి ఒక ప్రణాళిక వేశారు. తాబేలు నెమ్మదిగా వెళ్లి వేటగాళ్ల దృష్టిని తనవైపు మళ్లించగా కాకి ఉచ్చుతాడును కొరికి తెంచింది. దీంతో నక్క బయటపడింది. వేటగాళ్లు తిరిగి వచ్చేసరికి ముగ్గురూ అక్కడినుంచి తప్పించుకున్నారు. నక్క చాలా సిగ్గుపడుతూ, "నేను మీ మాట వినలేదు. అయినా మీరు నన్ను కాపాడారు. నన్ను క్షమించండి" అని చెప్పింది. దానికి కాకి, "తప్పు తెలుసుకుని మారితే అదే గొప్పది" అని చెప్పింది. తాబేలు, "స్నేహమంటే ఒకరికి ఒకరు సహాయం చెయ్యడం" అని చెప్పింది. ఆ రోజునుంచి ముగ్గురూ మంచి స్నేహితులై కలిసి సంతోషంగా జీవించారు. ఈ కథలో నీతి ఏమిటంటే, తెలివి, ఓపిక, సహాయం కలిస్తే ఏ సమస్యనైనా జయించవచ్చు.